అన్ని రకాలుగా చూసుకునేవాడు. మరి తర్వాత మరి ఇప్పుడు సునీల్ కుమార్ నాకు అందిన సమాచారం వివరాలు కూడా సేకరించగలను. మరి ఆయన దుబాయ్లో అమెరికాలో కూడా 2-3 నెలలకు వెళ్ళి గోల్ఫ్ ఆడుకుంటూ అక్కడ కూడా ఏదో వ్యాపారాలు చేస్తున్నారు అని కూడా అన్నారు. సరే, ఈ ఏసీబీ వాళ్ళు ఏం చేస్తారో లేకపోతే సిబిఐ వాళ్ళు ఏం చేస్తారో, అతని ఆస్తుల మీద విచారణ చేస్తారా చేయరా అనేది పక్కన పెడితే, ఇందులో మటుకు ఇక్కడ అతను చేసిన ఈ దారుణ కాండకి శిక్ష అనుభవించక తప్పదు. మొన్న ఎవరో తెలంగాణలో ఒక ఆఫీసర్ ఇలాగే అమెరికా వెళ్ళిపోయి ఏదో గ్రీన్ కార్డు తీసుకుని వెనక్కి రావట్లా. సో అలాగే ప్రభాకర్, సో అలాగే ఇతను కూడా వెళ్ళిపోయి పారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మై డిమాండ్ త్రూ మీడియా అతనికి లుక్అవుట్ నోటీస్ ఇవ్వాలి. అతను ఎక్కడికి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ పోలీసుపై ఉంది. అదర్వైజ్ ఇప్పటికే ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి మరి అతను పారిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇట్స్ మై అపీల్ యాజ్ అన్ ఇండివిజువల్ హూ హ్యాడ్ సఫర్డ్, అతన్ని లుక్అవుట్ నోటీస్ ఇచ్చి ఈ దేశం విడిచి పారిపోకుండా చూడవలసిన ఫండమెంటల్ బాధ్యత ఇప్పుడు రాష్ట్ర పోలీసు మీద ఉంది. ఎన్నో దందాలు. ఆ రూముకు కూడా దాంట్లో చిత్రహింసలు పెట్టాక ఆ రూముకు కూడా RRR రూమ్ అని చెప్పి పేరు పెట్టి, మరి ఆ తర్వాత అందరినో డబ్బుల కోసం దందాలు చేస్తూ దొంగ కేసులు పెట్టి ఆ రూమ్కే తీసుకెళ్ళి ఇదేరా RRR రూము, ఇక్కడే ఎంపీ అయినా సరే వదలదొబ్బాం, మీరెంతరా అని చెప్పి ఎంతోమందిని ఆ గదిలో ఇదే బ్యాచ్, ఇదంతా ఒక రాకెట్. ఇది సునీల్ కుమార్, విజయపాల్, ఇదంతా రాకెట్, ఎక్స్టార్షన్ రాకెట్ ఇది. మరి ఇప్పుడు ఆ తులసి మొక్క మరి ఇప్పుడు గుడివాడలో చేరింది, దందాలు చేస్తుందని చెప్పి ఆ పక్క ఎమ్మెల్యేలు కూడా